ఏంటయ్యా నా జన్మ ధన్యమైంది సార్. జన్మ ధన్యమైంది. అన్నగారిని చూశాను ఆ రోజుల్లో, బాబు గారిని చూసాను. జన్మ ఇంకా నాకు ప్రాణం ఉంది. లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తలు నేను నిలబడతాను. మనం ఆయన చనిపోయినప్పుడు స్టేట్మెంట్ చాలా సంతోషం వేసింది నాకు. కాకపోతే సార్ ఈ కాలు తీశారు. కాదము ఎట్లా ఈ యాక్సిడెంట్ అయింది సార్. మా అంటే షుగర్ ఉంది నాకు. యాక్సిడెంట్ అయితే మోకాల దాకా తీశారు. మనం 2 సంవత్సరాలు మనం తమరు గెలిచే ముందు సార్ నేను సంతోషంగా తిరిగాను కూడా ఆ రోజుల్లో. అయితే తర్వాత పడిపోయా. రిజల్ట్ వచ్చిన సంతోషం కూడా ఎన్ఆర్ హాస్పిటల్. తర్వాత ఈ కాలు పైలేరే ఉంది సార్. ఇది ఒక్క కాలు నడవటంలో బాగా కొంచెం ఇబ్బంది అయిపోయింది. సరే జీవనోపాధి తమరు అప్పుడు ఇచ్చారు. 4 సంవత్సరాలు నన్ను ఏడిపించేశారు యథార్థంగా దైవ సాక్షిగా. అయితే తమ దృష్టికి ఇవాళ బాబా గారు దేవుడు వెంకటేశ్వర పంపించారు అనుకుంటున్నాను. చాలా సంతోషం. ఏం చేస్తున్నా ఇప్పుడు ఇక్కడ? సార్ ఈ ప్రస్తుతానికి అమ్ముతున్నాను. ఎక్కడ తెస్తారు ఇవి? ఇక్కడ మన 1 టౌన్లో వస్తారు సార్. ఈ మద్రాసు మార్కెట్ నుంచి వస్తాయి. ఇక్కడ లోకల్గా తయారు చేయలేకపోతున్నారా? వాళ్ళు అమ్ముకుంటున్నారు సార్. మాకు ఇట్లా అంటే అది తక్కువ తయారు చేసి తక్కువ అమ్ముకుంటున్నారు. మాకేంటంటే మేము ఎక్కువ 10 మంది కలిసి తెచ్చుకుంటాం సార్. మా ఆవిడ సార్ మా మనవరాలకి మీ దైవాల అమ్మ దీవెన వస్తుంది. మాకేమో చక్కగా ఈ గ్యాస్ వస్తుంది. ఇప్పుడు ఈ జిఎస్టీ మూలాన నాకు నెలకు 1000 రూపాయలు మిగులుతాయి సార్. నెలకు 1000 రూపాయలు ఎలాగంటే సార్ మెడిసిన్ 2000 కాదు, మన 1500 అయింది. అంతకుముందేమో ఎక్సెల్కి 2000 అయ్యేది, మన 1600 అయింది. 400 ఒక 500 గ్యాస్ బండ ఊరికి ఫ్రీగా ఇచ్చారు. అది మీ పేరు చెప్పండి ప్రస్తుతానికి. అయితే కాకపోతే ఇంటి అద్దె కట్టుకో ఇల్లు చాలా అదొకటి జీవనోపాధి ఉంది సార్. ఏంటమ్మా మీరు ఎక్కడ మార్కెట్ వచ్చాం సరే తీసుకుందాం దీపావళి పర్చేస్ అని చెప్పి సార్ వాళ్ళు బ్యాక్ ఇచ్చి అక్కడ బ్లాక్ చేసి వస్తున్నారని చెప్పి మేము అసలు ఎంత హ్యాపీగా ఉంది సార్. ఎంత మంది చాలా సంతోషంగా ఉంది సార్. మాకు ఈ రోజు ఇంత అవకాశం దొరుకుతుంది. మొత్తం కూడా పంచి పెట్టాం సార్. మీకు అందరికి దీపావళి శుభాకాంక్షలు అమ్మా. దీపావళి కాదు సార్, ఇప్పుడు ఇంట్లో పెడుతున్నారా? మీరు కాకుండా అందరూ పెడుతున్నారా? మీరు కొంతమంది అందరూ పెడతారా దీపావళికి మాత్రం? చాలా అసలు జన్మ ధన్యమైంది అన్నగారి తర్వాత గారు. చాలా సంతోషం. 3 చేస్తాం. అలాగే సార్. ఓకే అమ్మా, మంచిదమ్మా. సంతోషం సంతోషం అమ్మా. నమస్తే అమ్మా. ఏమ్మా బాగున్నారా? నమస్కారం. నమస్కారం. హ్యాపీ దివాళీ అమ్మా. హ్యాపీ దివాళీ. ఆయిల్ వేస్తావమ్మా దీంట్లో? ఆయిల్నా? వాటర్ పోసి వెలిగిస్తారా? ఎంత టైం ఉంటుంది? అరగంట. ఎంత దీని రేట్ ఎంత? బాక్స్ కార్ వస్తాయి సార్ 150 రూపాయలమ్మా. ఇది కొంటున్నారా మందరు? దివాళీగా సార్ అందరూ కొంటున్నారు. ఎన్ని తెప్పించావమ్మా? 500 తెప్పించుకున్నాం. ఎక్కడ తెప్పించావు ఇవన్నీ? ఇవన్నీ మనకి వేరే రాష్ట్రం నుంచి వస్తుంటాయి. ఇక్కడ తయారు చేయడం లేదా? హోల్సేల్ మార్కెట్ సార్. ఓకే అమ్మా. మీ యొక్క ఆర్ద్రంలో అందరం కూడా కలకలగా చలసలగా అందరం చక్కగా ఉన్నాం సార్. జిఎస్టీ తగ్గించారు. మా పేదలకు ఎంతో శుభకార్యంగా అందంగా ఉంది. చాలా సంతోషం సార్. అన్ని మంచిగా బాగా జరుగుతున్నాయి కదా. సూపర్ సార్. సూపర్ 6 థ్యాంక్ యూ. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ అమ్మా. దీపావళి శుభాకాంక్షలు అమ్మా. నమస్కారం అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం బ్రదర్, బాగున్నారా? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. వెరీ నైస్. థ్యాంక్ యూ. నిన్నే అమరావతి సిఆర్డీ ఆఫీస్ తయారు చేసాం. ధైర్యంగా ఉన్నామంటే మీ కారణం. మా పిల్లలు భవిష్యత్తు బాగుండాలి సార్. ఎక్కడ చదువుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు సార్. చాలా బ్రహ్మాండంగా ఉండి చేద్దాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నేను పాపులర్ సుమారు పిచ్చయ్య గారు అబ్బాయినండి. చుక్కపల్లి పిచ్చయ్య గారు అబ్బాయి. గతంలో కూడా మిమ్మల్ని కలిసాను. నాన్నగారు చనిపోయినప్పుడు మీరు మా ఇంటికి కూడా వచ్చారు సార్. నాకు ఐడియా ఉంది. మీరు వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు మా షాపులో కూర్చుంటుండేవారంట. అప్పుడు మా వాళ్ళు చెప్పేవారు. తిరుపతిలో షాప్ ఉండేది. అవును సార్.
మా మనవరాలు సార్ మిమ్మల్ని చూడటానికని వచ్చింది. గుడ్. ఏం చదువుతున్నావు? 10th క్లాస్ చదువుతున్నామా? ఎక్కడ? ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఓకే సార్ జిఎస్టీ బెనిఫిట్ అంతా పాస్ ఆన్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఎంత ఉంది మనకు జిఎస్టీ? మీకు ఎంత ఇచ్చారు? ఏ రేట్లో వస్తుంది? ఇప్పుడు గతంలో 12% 18% ఉండేది సార్. దాన్ని 5% చేశారు. 18% ఉన్న 13% బెనిఫిట్ పాస్ ఆన్ చేస్తున్నాము. బాక్సుల మీద అన్నిటి మీద వేసి 13% బెనిఫిట్ సార్. అదే 10% ఉన్నదాన్నేమో 12 ఉన్నదాన్నేమో 7% పాస్ ఆన్ చేస్తున్నాం. 5 చేశారు. 5 చేశారు. ఏంటమ్మా మీరు అంత కొంటున్నారా? ఎక్కడమ్మా మీది? ఓకే, నువ్వేం చేస్తావమ్మా? పని చేస్తున్నామ్మా. ఇప్పుడు తగ్గినాయా రేట్లో? అంటే అది సరే అమ్మా, మీరు కొంటున్నారు కదా, ముందుకి ఇప్పటికీ జిఎస్టీ దేంట్లో మీకు వ్యత్యాసం కనపడుస్తూ ఉంది? కొన్నారు కదా, ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్నారు కదా, ఏంటి మీ యొక్క? అంటే ఎంత బెనిఫిట్ ఉందమ్మా కుటుంబానికి? ఓవరాల్గా నెలకి ఎంత ఖర్చు పెడతారు మీరు, మీ కుటుంబం వీటన్నిటి పైన, కొనుగోలు పైన? 5,000 ఖర్చు పెడతారు. 5,000 ఖర్చు పెడితే ఒక 10% తగ్గితే 500 రూపాయలు మిగులుతుంది. అవునమ్మా. ఎల్ఐసి కట్టారా? ప్రీమియం కట్టారా? ఎంత కట్టారు? మీకు మామూలుగా 18% దాంట్లో చేశారు, అంటే 12%, 18% వచ్చింది. ఓకే. ఓకే, గుడ్. నువ్వేం చేస్తావా? హిందూ ఆఫీసులో పనిచేస్తారండి సార్. హిందూ పేపర్లో చేస్తారా? ఇక్కడ విజయవాడ, తిరుపతిలో పనిచేస్తారా? 2 పనిచేస్తావా? నువ్వేం చదువుతున్నావు? ఏమ్మా? 9th క్లాస్. ఎక్కడ? ఎక్కడ చేస్తున్నా? ఓకే మనకి రండి. ఏమ్మా? చేసామ్మా ఎంప్లాయీస్. థ్యాంక్ యూ అమ్మా, మంచిదమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం. 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 రా రా రా. కరెక్ట్. చాలా సంతోషం సార్. నమస్కారం. 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 నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అంటే బాగున్నావా? ఇవన్నీ అమ్ముతున్నావా? ఏమాత్రం అమ్ముతున్నావు? ఏమేమి అమ్ముతున్నావు? ఇంత మునుపు ఇవన్నిటికి మీద ట్యాక్స్ ఉండదా? ట్యాక్స్ ఉండదు సార్. ఇప్పుడు పర్లేదు సార్. ఇప్పుడు ట్యాక్స్ తగ్గింది. ఇప్పుడు ఇది క్యూఆర్ కోడా? క్యూఆర్ కోడ్. అవును సార్. ఎవరన్నా క్యాష్? ఎంతమంది? అందరూ క్యూఆర్ కోడ్లు పెడుతున్నారా? అందరూ దీనికే సార్. అందరూ కొంతమంది క్యాష్ ఇస్తారు, కొంతమంది. ఎంతమంది క్యాష్ ఇస్తున్నారు, ఎంతమంది ఇది చేస్తున్నారు? మినిమం 100%లో 90% ఏమో దీని ఫోన్పే కొడితే 10% క్యాష్ ఇస్తుంది. 10%కి వచ్చారు. నేను కూడా ఈజీ అయిపోయింది సార్. థ్యాంక్ యూ. రామ్మా. థ్యాంక్ యూ. ఏంటో ఏం చేస్తున్నారు? ఎలక్ట్రికల్ దీపాలు పెడుతున్నాం సార్. ఇప్పుడంతా ఎలక్ట్రికల్ దీపాలకు వచ్చేసారా? అవును సార్. అవి కూడా పెడుతున్నావా? అవును సార్. ఇదైతే వాటర్ టచ్ చేస్తే కనుక లైట్ వెలుగుతుంది సార్.
ఎంత టైం అవుతుంది? 8 అవర్స్ వెలుగుతుంది సార్. అంటే 1 డే వాడుకోవచ్చు లేదా 2 వాడుకోవచ్చు, బ్యాటరీ లెస్ వాడుకోవచ్చు. ఇవి ఎన్ని గంటలు ఉంటాయి ఇవి? సేమ్ అది కూడా 8 అవర్స్ ఉంటాయండి. ఇవి కూడా 8 అవర్స్ ఉంటాయి. కాకపోతే దీనికి బటన్ మోడల్ ఇచ్చారు, కొవ్వొత్తి మోడల్ ఇది. ఇదైతే కనుక దీపం మోడల్. ఇది ఎంత కాస్ట్? ఇది 20 రూపీస్ పడుతుంది సార్ మనకి సేల్స్ 20 రూపాయలు. ఇదైతే కనుక 12 రూపీస్ అమ్ముతున్నాం. 12 రూపాయలకి అమ్ముతాం. 12 రూపాయలు అమ్ముతున్నాం సార్. ఎక్కడ నుంచి తెప్పిస్తున్నారు ఇవన్నీ? ఇవన్నీ మాకు వంటంలో ఉన్నారు, లేదా కలిసికట్టుగా కూడా బొమ్మ నుంచి తెప్పించుకుంటున్నాం. బొమ్మ నుంచి తెప్పిస్తారు. ఏంటమ్మా, హ్యాపీ దీపావళి అమ్మా. దీపావళి శుభాకాంక్షలు. ఏం చేస్తారమ్మా మీరు? ఇంట్లో ఇంటర్మీడియట్ అయింది. నువ్వమ్మా? ఇంటర్మీడియట్ అయింది. పేరెంట్స్ ఏం చేస్తారమ్మా? మమ్మీ హౌస్ వైఫ్ సార్, డాడీ ఆటో. మీరమ్మా? టీ స్టాల్ మాది, మా మమ్మీ హౌస్ వైఫ్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఇంకేంటి బాగున్నావా? బాగున్నాను సార్. ఇంకేంటి చెప్పు. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు వ్యాపారం? అంటే మేము మా నాన్నగారు ఉండేవాళ్ళు, ఇప్పుడు నాకు వచ్చి 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను. అన్ని ఐటమ్స్ అనమాట. ఇప్పుడు దివాళీ కదా, మళ్ళీ రేపటి నుంచి టోపీలు పిల్లలకి, స్వెటర్లు, చలికాలం కదా అది, మళ్ళీ చలికాలం పోయిందంటే ఎండాకాలానికి టోపీలు. అంటే సీజనల్ గా ప్రతి ఒక్కటి చేస్తా ఉంటాం. ప్రతి ఒక్కటి ఏ సీజన్ లో మీరైతే ఆ సీజన్ ఇప్పుడు వరకు రెయిన్ కోట్లు అమ్మేవాళ్ళం కదా, ఇప్పుడు దీపావళి వచ్చింది, వర్షాలు తగ్గినాయి కదా, మళ్ళీ ఇది అయిపోయిన దీపావళి అయిపోయినాక స్వెటర్లు, టోపీలు పిల్లలకి వెచ్చగా ఉండడానికి ఇంటర్వేర్ ఐటమ్ అనమాట. మళ్ళీ ఇది వస్తుంది. అవునండి. ఎన్నిసార్లు వ్యాపారం మారుస్తూ ఉంటాం వస్తువుల్ని? అంటే సంవత్సరానికి 3 రకాల వ్యాపారం చేస్తున్నాను. ఇది పండగ ఫెస్టివల్ కదా, రాగి పండుగ వచ్చినప్పుడు రాఖీలు అమ్ముతున్నాము. అలా అవన్నీ 2 days వ్యాపారం అనమాట. ఈ 2 days లో రాఖీలు అమ్ముతాము. అంటే సీజనల్ వ్యాపారాలు చేస్తామన్నమాట. సీజనల్ వ్యాపారాలు చేస్తే నీకు లాభమా నష్టమా? నష్టం అయితే ఏం లేదండి. అప్పుడు ఏది మామూలు నీకు అంటే మళ్ళీ దాన్ని నేర్చుకోవాలి కదా? లేదండి, దానికి తగ్గట్టు అనమాట. ఈ సీజనల్ ఐటమ్ ఏంటంటే మళ్ళీ ప్రొక్యూర్మెంట్కి పోవాలి కదా నువ్వు, అంటే వేరే దగ్గర కొనుగోలు చేయాలి. ప్రతి ఒక్కరికి అవసరమైన ఐటమ్స్ అమ్ముతున్నాం అనమాట. అందువల్ల ఇప్పుడు కస్టమర్కి ఇవన్నీ ఇప్పుడు రేపు అవసరం. నువ్వే మంచి ష్రూడ్ బిజినెస్ మ్యాన్వి. అంటే ఏ సీజన్లో ఏమేమి అమ్మాలి? మనకి సీజన్ పండగ వచ్చింది కాబట్టి కంపల్సరీ సీజన్ ఉందన్నమాట. ఇప్పుడు జిఎస్టీ వచ్చింది కదా, దీనివల్ల లాభం ఏంటి? జిఎస్టీ వచ్చిందల్లా అంటే ముందు 18 ఉండేది కదా, ఇప్పుడు కొంచెం తగ్గించారు. దానివల్ల ఇంకొంచెం తక్కువ అమ్మగలుగుతున్నాం. ఎవరు కస్టమర్ 20 రూపీస్ అమ్మేవాళ్ళం కదా, ఇప్పుడు 6 కలిపి 100 ఇవ్వగలుగుతున్నాం. అంటే 5 కొంటే 1 ఉచితంగా వస్తుంది. కొంటున్నారు అందరూ? కొంటున్నారు సార్. జిఎస్టీ వల్ల అన్ని తగ్గాయి ధరలు. అవును సార్, నిత్యావసర వాళ్ళకి చాలా తగ్గించారు సార్. ఇప్పుడు 2 స్లాబ్లు పెట్టాము. అవునా సార్? ప్రధానమంత్రి గారు ఒకటి 5%, ఒకటి 18%. అవును సార్. ఇక్కడవన్నీ 0%. అవునండి, ఈ తిండి అవసరాలకు సంబంధించిన చాలా తగ్గించేశారు. పాల మీద తీసేశారు. అవును, పాల మీద తీసేశారు. కొన్ని ప్యాకింగ్ ఐటమ్ మీద కూడా తీసేశారు. అది చేశారు, అవన్నీ చేసాం. మొన్నే ప్రధానమంత్రి గారు వచ్చారు, కర్నూలుకు వచ్చారు. చూసావా? చూసానండి, ప్రోగ్రామ్ చూసావా? దీనివల్ల లాభమా నష్టమా ఈ జిఎస్టీ తగ్గించాలి? చాలా మందికి కూడా 10% తగ్గినట్టే సార్. ప్రతి ఐటమ్ ఇప్పుడు నిత్యావసర వస్తువులు 100కి 5 రూపాయలు తగ్గినట్టేగా. ప్రతి కస్టమర్కి కూడాను 100 రూపాయలు పాలకి జిఎస్టీ 5 రూపాయలు ఉంటాయి. ఇప్పుడు తగ్గించారంటే మాకు 5 రూపాయలు తగ్గినట్టేగా. ఇక వెహికల్స్ కొనుక్కునే ఈఎంఐలో కూడాను 10% తగ్గింది సార్. ఇప్పుడు బైక్ కొనంటే దాదాపు 10,000 రూపీస్ తగ్గించారు సార్. మాలాంటి వాళ్ళు వెహికల్ కొనుక్కోవాలన్నా కూడా ఈఎంఐ ఇదివరకు కట్టాలి కదా, ఆ ఈఎంఐ వల్ల కూడా కొంచెం తగ్గింది. ఎల్ఐసి పాలసీ మీద కూడా తగ్గించారు. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తగ్గింది, లైఫ్ ఇన్సూరెన్స్ తగ్గింది. అంటే ఇదివరకు 100కి 18 రూపాయలు 12 రూపాయలు ఉండేది పడా, ఇప్పుడు అది కూడా తీసేశారు 0. ఓకే. అంటే ఇంతకు ముందు నేను 10,000 కట్టిన దాన్ని ఇప్పుడు జిఎస్టీ ద్వారా ఇంకో తగ్గింది. గుడ్. నమస్కారం. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మదండి. ఓకే అమ్మా, బాయ్.